కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. కిషన్ రెడ్డి ఇంటిని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ముట్టడించారు. యువజన విద్యార్థి సంఘాలు నేటి పరీక్షను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ అవకతవకలపై ఎన్టీఏను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని విద్యార్థి సంఘాలు నిరసన దిగాయి. ఉదయాన్నే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. అయితే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బల్మూరు వెంకట్ సహా పలువురు విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి నల్లకుంట పిఎస్కు తరలించారు పోలీసులు. నీట్ పరీక్షతో పాటు పేపర్ లీకేజ్ అవకతవకలపై జరిగిన వ్యవహారాలన్నింటి కూడా రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అలాగే ఎన్టీఏను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ తీర్పు నిరసనగా ఆందోళన చేశారు. కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటూ విద్యార్థి సంఘాలు నిరసన దిగాయి. ఎస్ మధు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మధు, ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ? పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా? సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ? విద్యార్థి సంఘాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించాయి. ముఖ్యంగా నీట్తో పాటు పేపర్ లీకేజ్ అవకతవకలకు సంబంధించి విచారణ చేయాలంటూ, అలాగే రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒక్కసారిగా కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన పరిస్థితి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు అక్కడ చేరుకున్నారు. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో విద్యార్థి సంఘ నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకోవడంతో, కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఐ కార్యకర్తలు చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బల్మూరి వెంకట్ సహా పలు విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి నల్లకుంట పిఎస్కు తరలించారు పోలీసులు. నీట్కు వ్యతిరేకంగా, అలాగే పేపర్ లీకేజ్ అవకతవకలపై ఎన్టీఏను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ తీర్పు నిరసనగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ముట్టడించాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధు జాయిన్ అవుతున్నారు. మధు, ప్రస్తుతం కిషన్ రెడ్డి ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ ఒక్కసారిగా ఐక్య విద్యార్థి సంఘాల తరఫు నుంచి విద్యార్థి సంఘాల నేతలంతా కూడా, తర్వాత విద్యార్థులంతా కూడా నీటి పరీక్షను రద్దు చేయాలి, ఎన్టీఏను రద్దు చేయాలి అంటూ వీళ్ళంతా నిరసనకు దిగారు. అయితే నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. విద్యార్థి సంఘాలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అందుకే మేమంతా కూడా నిరసనకు పిలుపునిచ్చాము, ఇంటికి ముట్టడి చేశాము అనేటువంటిది వాళ్ళు స్టేట్మెంట్ చేశారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో విద్యార్థులంతా కూడా కిషన్ రెడ్డి నివాసానికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పోలీసులంతా కూడా వారందరినీ అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే నీటి పరీక్షను రద్దు చేయాలి, మళ్ళీ నిర్వహించాలి, విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలంటూ డిమాండ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఎన్టీఏను కూడా రద్దు చేయాలి, జరిగినటువంటి పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. నీటి పరీక్ష రాసినటువంటి మొత్తం 24 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నామంటూ చెప్పారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో 60,000కు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు, దేశవ్యాప్తంగా రాసినటువంటి విద్యార్థులకు కూడా న్యాయం చేయాలి అనేటువంటి డిమాండ్ ను వాళ్ళు తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటికిప్పుడు నీటి పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించే వరకు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దేశవ్యాప్తంగా ఈ రకంగానే విద్యార్థి సంఘాల ఐక్య పోరాటం ఈ రకంగానే పోరాటం చేస్తుంది అంటూ స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం వీళ్ళందరినీ నల్లకుంట పోలీస్ స్టేషన్ కి తరలించారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ లో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని అక్కడ తరలించినటువంటి పరిస్థితి. అయితే ఎవరికీ సమాచారం లేకపోవడంతో ఒక్కసారిగా వందల సంఖ్యలో విద్యార్థులంతా అక్కడికి చేరుకోవడంతో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. వాళ్ళంతా స్లోగన్ చేస్తారు. వెంటనే పోలీసులు చేరుకొని వారిని అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు. తరలించి మొత్తానికి అక్కడ కాస్త ఆందోళనకారులందరినీ కూడా తరగొట్టే ప్రయత్నం చేశారు. దీంట్లో
ఎమ్మెల్సీ తర్వాత ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ తో పాటు మిగతా విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా పాల్గొన్నారు. దీనిపైన మరి కిషన్ రెడ్డి కూడా రెస్పాండ్ కావాలి, కేంద్ర మంత్రులు రెస్పాండ్ కావాలి డిమాండ్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తారు విద్యుత్ సంఘ నాయకులు. పేపర్ లీకేజ్ అవకతవకలపై ఎన్టీఏను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ తీర్పు నిరసనగా ఆందోళన చేపట్టారు. కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినప్పటికీ ఇవ్వలేదని, అందుకే నిరసనలకు దిగామంటే విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అడ్డుకొని బల్మూరి వెంకట్ సహా విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి నల్లకొండ పిఎస్కు తరలించారు. We want